హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు శ్రావణ మాసం ఇంచుమించు స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి శ్రావణ మాసం, ఈరోజు అమావాస్య అనమాట. సో శ్రావణ మాసం అంటే ఆషాఢంలోనే బోల్డ్ అన్ని సారీస్ సేల్కి వస్తూ ఉంటాయి కదా. ఆషాఢం సేల్ అని చెప్పేసి ఆషాఢంలో ఉన్నాయన్ని శ్రావణ మాసంలో పెట్టుకుంటాం. అందులో పండగలు కూడా స్టార్ట్ కదండి శ్రావణ మాసం నుంచి. సో ఎక్కడ చూసినా ఫుల్ రద్దీ, ఫుల్ షాపింగ్ అనమాట. సో అలాంటి టైంలో నాకు ఇండియాలో ఉంటే చాలా ఎక్కడ చూసినా హ్యాపెనింగ్ అనిపిస్తూ ఉంటుంది. అందరూ ఫ్యామిలీస్ వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. సో అలానే నేను కూడా ఒక షాపింగ్ చేశాను అనమాట. నేను వచ్చేసి శ్రావణ మాసంలో అమ్మవారికి చీర అయితే కొన్నాను. ఆ చీర ఏంటో మీకు చూపించబోతున్నాను. సో ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామా. ఈరోజు నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. అదేంటా అంటే ధర్మవరం శారీ అంట. ఇది ఫ్రెండ్ ఇండియా వెళ్ళినప్పుడు తను ఈ శారీ తీసుకొచ్చారు. సో అంటే అందరూ అడిగారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చీరలు నేస్తారంట. సో ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ. సో బాగుంటుంది కదా అని చెప్పేసి తెప్పించుకున్నారు అందరూ. సో నేను కూడా ఒకటి తెప్పించుకున్నాను. సో వాళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ అను పవర్లూమ్ శారీస్ ఉన్నాయంట. ఇది వచ్చేసి పక్క హ్యాండ్లూమ్ అని అంటున్నారు. సో మంచి ఇంగ్లీష్ కలర్స్ అన్నమాట. ఈ శారీ అంతా కూడా మీకు నేను చూపిస్తాను. సో శారీ వచ్చేసి ఇలా ఉంది కాంబినేషన్. దీన్ని మీరు వంగపూ కలర్ అనండి, పర్పుల్ కలర్ అనండి, బ్లూ అయితే కాదు ఇది. పైన వచ్చేసి పెద్ద బార్డర్ అన్నమాట. అంటే వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఉంది, వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ ఉంది. ఇలా ఉంది. సో ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తున్నా ఓపెన్ చేసి. కలర్ వచ్చేసి ఇది ఒక రకమైన, ఇది ఏం గ్రీనో తెలియదండి, ఇలాయచీ గ్రీన్ అని చెప్తాను. డిఫరెంట్గా ఉందన్నమాట ఈ గ్రీన్ వచ్చేసి. ఇప్పుడు శ్రావణ మాసం కదండి. సో అందరూ చీరలు అని చీరలు కొనేసాము. ఇక్కడ కూడా కొనేసాము ఇండియా నుంచి మరీ తెప్పించుకొని. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అన్నమాట. బ్లౌజ్ కూడా ఇదే కలరు, పళ్ళు ఏమో ఇలా ఉంటుంది. ఈ శారీ అంతా నేను ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ ఓపెన్ చేస్తే నాకు పెట్టడం రాదండి. అందుకే మీకు జస్ట్ చూపిస్తున్నా. ట్రై చేస్తా వీలైనంత వరకు మీకు ఓపెన్ చేసి చూపించడానికి. శారీ అంతా కూడా అంటే దీని డిజైన్ ఎలా ఉందో చూపించడానికి. ఓకే, ఇదేమో పళ్ళు అన్నమాట. చూసారా, శారీ పళ్ళు అంతా ఇలా ఉంది. ఇలా వచ్చింది పళ్ళు అంతా. బాగుంది డిజైన్ అంతా, చూడండి ఇలా ఉంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది రకమైన గ్రీన్ అను వంగ పువ్వు కలర్ అన్నమాట. సో ఇది వచ్చేసి పళ్ళు అనుకున్నాం కదా. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. నేసిన చీరలు అంటే హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి కదండి. చూడ్డానికైతే చాలా చాలా చక్కగా ఉంటాయి. ఈ శారీ ఖరీదు వచ్చేసి 18,500 అంట అక్షరాల. ఇవన్నీ ధర్మవరం చీరలండి. మళ్ళీ నేను లోపల ఇప్పుడు మా మదర్ ఇండియా వెళ్తున్నారు కదా, ఆవిడతోటి పంపించి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలని చూస్తున్నాను అనమాట. సో అందుకే మొత్తం శారీ ఓపెన్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట.
బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంది. అండ్ క్వాలిటీ అయితే మీకు చూపిస్తాను, అద్దర్స్ ఉందండి. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా ఉందో. నేసిన చీరలు దాని లుక్కే వేరు కదా, అసలు చాలా చాలా అందంగా ఉంటాయి కదా. సో నేసిన చీరలు అయితే ఇలా ఉన్నాయి. 28,000 చెప్పారు. సో ఇది వాళ్ళ సొంత చుట్టాలు కదా, సో మా కోసం 18,000కి తెప్పించాము అని అంటున్నారు. 18,500కి ఈ శారీస్ తెప్పించాము అని అంటున్నారనమాట. క్వాలిటీ అయితే పర్లేదండి, నాకైతే నచ్చింది, బాగుంది చూడడానికి. ఇదిగోండి, ఇదంతా బ్లౌజు. చక్కగా ఉంది శారీ అయితే, బాగుంది. ఇదేంటంటే పళ్ళు తర్వాత బ్లౌజు మధ్యలో, ఇక్కడ మనం మధ్యలో కట్ చేసినప్పుడు ఇక్కడ మధ్యలో కట్ చేయడానికి అనుకుంటా ఇది ఇలా వదిలేసారు. బట్ థ్రెడ్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి శారీకి మనము డ్రేప్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో కాస్త ఈ ప్లెయిన్గా ఇంత వదిలేశారు. ఈ చీర చాలా పెద్దగానే ఉంది చూడ్డానికి. నేను ఏంటంటే మడతలు పోకుండా ఉండడానికే ట్రై చేస్తున్నాను. సో ఇలా శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంది. నాకు యాక్చువల్గా ఇలా చాలా నచ్చింది. ఈ 2 కలర్స్ బాగున్నాయి. మధ్యలో ఇది కూడా బాగుంది, దేనికట్లా బాగుంది. బట్ ఇది ఏంటంటే మొత్తం బాడీ ఇలా వస్తుంది, బాడీ అంతా ఇలా వస్తుంది అనమాట. బార్డర్ ఏమో ఇలా ఉంది. పైన వచ్చేసి చిన్న అంచు, చిన్న బార్డర్, స్మాల్ బార్డర్ అనమాట. బాగుంది, శారీ నచ్చింది నాకు. సో మేము కూడా అమెరికాలో కూర్చొని ఇండియా నుంచి చీరలు తెప్పించేసుకున్నాము. శ్రావణ మాసానికి అమ్మవారికి చీరలు పెట్టుకుందామని. సో ఇప్పుడు అమ్మ వెళ్తున్నారు కదా, సో ఈ శారీ పంపించి అమ్మ చేత బ్లౌజ్ అంతా స్టిచ్ చేయించుకుందామని చూస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ శారీ కామెంట్ చేయండి తప్పకుండా. సేమ్ ఇలాంటివే బోల్డ్ అని కలర్స్ బోల్డ్ అని కాదు, ఇదొక కలరు, దీంతో పాటు గోల్డ్ కలర్ ఒక శారీ తెచ్చారు. అదొక ఫ్రెండ్ తీసుకుంది. తర్వాత 8,000లో ఇంకొన్ని శారీస్ తెచ్చారంట తను, వేరే ఫ్రెండ్స్ తీసుకున్నారు. నేను యాక్చువల్గా అవన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను రికార్డ్ చేయడం. నాకు అంత ఐడియా రాలేదు. సో నా దగ్గర ఉన్న శారీని మాత్రం నేను ఇప్పుడు రికార్డ్ చేసి చూపిస్తున్నా. బాగుంది, శారీ బాగుంది. సో ఇలా ఎక్కువ షైనీగా, ఎక్కువ గాడీగా అయితే లేదు, డీసెంట్ ఉందన్నమాట కలర్. ఇది ఇంట్లో చూస్తే ఒకలాగా ఉంది, మళ్ళీ సన్లైట్లో వెళ్ళి చూసినప్పుడు ఇది ఇంకో షేడ్ వస్తుందన్నమాట. సో దీనిపైన లైట్గా చూడండి, దీంట్లో ఇంచుమించు 3 కలర్స్. ఒకటి వచ్చి గోల్డ్ కలరు, అండ్ ఇది ఇలైచీ గ్రీన్, తర్వాత ఇక్కడ వచ్చేసి వంగపువ్వు కలర్, పర్పుల్ కలర్ అంటారు చూసారా, ఇది థిక్ పర్పుల్. ఇవి బ్లూ అని అంటారు, నేవీ బ్లూ అయితే కాదు, ఇది వంగపువ్వు రంగు అని అంటున్నారు మా అమ్మ అయితే. ఇది రకమైన పర్పుల్ షేడ్ ఉందండి. సో ఇలాంటి శారీ నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఇంకొక కలర్ శారీ అన్నమాట. ఇది నేను మడతలేసి ఇలా అయింది. ఇదిగోండి, ఇది ఏం కలర్ శారీనో అది కూడా ఇంచుమించు సేమ్ కలర్ శారీ అన్నమాట. సో ఈ శారీ కూడా చాలా బాగుంది, నాకు ఈ కలర్ నచ్చుతుంది. ఇది ఇంకొక వెరైటీ శారీ. దీన్ని ఏమంటారంటే వామ్ సిల్క్ అంటారంట దీన్ని. సో నేను ఈ శారీ అమ్మ తెచ్చింది నాకు. ఇది కూడా చాలా బాగుంది, వేసుకుంటే అసలు చాలా చాలా అందంగా ఉంది. శారీ అంతా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడైతే అంతా బిగ్ బార్డర్స్ ఫ్యాషన్ కదండి, సో ఇలా ఉన్నాయి.
ఇక్కడ వచ్చేసి స్మాల్ బార్డర్. ఇది పళ్ళు అన్నమాట. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ అన్నమాట. సో ఇది కింద వరకు మొత్తం ఇది మనం కుచ్చులు వేసుకునే వరకేమో కింద ఇలా డిజైన్ వస్తుంది అనమాట. కుచ్చులు వేసుకునే దగ్గర పైనేమో ఇలా వస్తుంది. సో నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను. సో ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి. సో ఏదైతే ఇక్కడ ఈ బార్డర్ ఉందో హ్యాండ్స్కి పెట్టించేసాను అనమాట. ఇలా వచ్చింది దీనికి. ఈ శారీ చాలా నచ్చింది నాకు, వేసుకుంటే కూడా చాలా బాగుంది. సో ఈ కలర్ నాకు సెట్ అయింది అని అనుకున్నాక ఈ కలర్ చూస్తే యాక్చువల్గా తను అసలు ఏం చెప్పలేదు మాకు. నేను శారీస్ కావాలా అని జస్ట్ అడిగారు అంతే. యా కావాలి అన్నాను. నేను వచ్చేసి తను ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తారేమో, లేదంటే శారీస్లో ఆప్షన్స్ ఇస్తారేమో అని అనుకున్నాను. కరెక్ట్గా మేము ఒక 7-8 మంది ఫ్రెండ్స్ ఉన్నాము. అందరికి ఒక్కొక్కటి తన ఇష్టంతో తీసుకొచ్చేసారనమాట. బట్ సెలెక్షన్ బాగుంది, బాగాలేదని చెప్పను. సో మనం ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టామనుకోండి, అంటే 10,000 దాటాయంటే కనీసం వేరే వేరే కలర్స్ చూస్తాం కదా. సో ఒక్క శారీ చెప్పేసి ఇదే కాస్ట్ అని అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ తను చక్కగా సెలెక్షన్ అయితే, అంటే తన సెలెక్షన్ బాగుంది. అందరికీ కరెక్ట్గా సూట్ అయ్యే కలర్స్ తీసుకొచ్చారు. సేమ్ ఇలాంటిదే, అది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. సో తను అలా తీసుకొచ్చింది. బట్ ఇది శ్రావణ మాసంలో ధర్మవరం శారీస్ అంట ఇవి. ఇది అమ్మవారికి పెట్టబోతున్నాను. దీంతోపాటు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి శారీస్ అమ్మవారికి పెట్టడానికి. వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటాం కదండి. సో అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి తెప్పించుకున్న, అంటే వరలక్ష్మి అమ్మవారికి పెట్టాలి అని తెప్పించిన శారీ అన్నమాట. సో చూస్తాను ఎలా కుదిరితే అలాగా. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేస్తే అమ్మ అంతవరకు ఉండరు. సో యా పెట్టాలని అయితే తీసుకొచ్చాను. సో దానికంటే ముందే ఈ చీర పెట్టేసుకొని తర్వాత ఇంకా వేరే శారీస్ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు మళ్ళీ అమ్మవారికి ఇంకొక శారీ పెడతానా ఏంటి అనేది ఇంకా 2 మైండ్స్లో ఉన్నాను. సో లెట్స్ సీ, చూద్దాం ఎలా వీలైతే అలా అయితే చేస్తాను. బట్ శారీ అయితే మీకు చూపించాలనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే మంచి లైట్ కలర్స్ బోల్డ్ అన్ని మార్కెట్లో వస్తున్నాయి కదా శారీస్. అయితే మంచి మంచి కాంబినేషన్స్ తోటి అసలు భలే మంచి కలర్స్ వస్తూ ఉన్నాయి. బాగుంది. ఆన్లైన్ షాపింగ్ ఏంటంటే కొందరి దగ్గర బాగుంటున్నాయి, కొందరి దగ్గర బాగుండట్లేదండి. సో బట్ ఇది తీసుకొచ్చారు, క్వాలిటీ బాగుంది, అంత బాగుంది, చక్కగా ఉంది శారీ అయితే. సో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా. అందరూ వరలక్ష్మి వ్రతం అంటే బోల్డ్ అంతా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా శ్రావణ మాసంలో. ముఖ్యంగా ఆషాఢంలో సేల్స్ వస్తూ ఉంటాయి. సో ఆషాఢంలో చీరలు కొనేసుకొని మనం శ్రావణంలో పెట్టేస్తూ ఉంటాం కదా అమ్మవారికి. సో అలానే జరిగింది ఇంచుమించు. ఇప్పుడు మేము ఇది ఆషాఢంలోనే కొన్నట్టు. సో శ్రావణంలో పూజకి అమ్మవారికి పెట్టుకునేలాగా అన్నట్లు. సో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి శారీ నచ్చితే కనుక. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుందండి అసలు. అంటే దీన్ని చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. చాలా డీటెయిల్గా ఉన్నింది పీకాక్ వర్క్ అయితే. ఈ జరీ ఏమంటారు దీన్ని, పీకాక్ అని అంటారు. చాలా డీటెయిల్గా ఉంది. నాకు ఇష్టం సారీస్కి ఇంత డీటెయిల్గా చూడడము. ఎంత చక్కగా ఉందో చూడండి. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. పట్టు చూసారా ఎంత చక్కగా ఉందో. నేను చూస్తున్నాను, అలానే మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియోలో ఏ రంగు అయితే కనిపిస్తుందో అదే రంగు ఉందన్నమాట బయట కూడా.
నేను లైట్స్ వేయలేదండి, లైట్స్ లేకుండా న్యాచురల్ లైట్తో చూస్తున్నాను, అలానే మీకు చూపిస్తున్నాను. ఇది స్మాల్ బార్డర్ కదా. ఇప్పుడైతే బార్డర్స్ ఎంత పెద్దగా వస్తున్నాయి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. ఇప్పుడు నేను ఇంకా వేరే సారీస్ కొన్నాను, అవి వచ్చాక చూపిస్తాను. ఇంచుమించు ఇక్కడ దాకా ఉన్నాయన్నమాట బార్డర్స్ అయితే. మరీ పొడుగ్గా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటాయి, కానీ కొంచెం హైట్ తక్కువగా ఉంటే అంత పెద్ద పెద్ద బార్డర్స్ సూట్ అవ్వవేమో అని అనిపిస్తుంది. మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు, కానీ ఇప్పుడైతే ఫుల్ పెద్ద పెద్ద బార్డర్స్. ఏమున్నాయండి, పాతకాలం డిజైన్సే మళ్ళీ మళ్ళీ తిరగదోడుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, జ్యువెలరీలో కానివ్వండి, సారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్స్ అని రకరకాల ప్యాంట్స్ వస్తున్నాయి చూసారా. అవన్నీ ఓల్డ్ స్టైలే కదా. మా అమ్మ వాళ్ళు చూసినప్పుడు ఇవన్నీ ఓల్డ్ స్టైలే మళ్ళీ ఇప్పుడు తిరగమల్లాయి అని చెప్తూ ఉంటారు. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని కొత్త విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.